నమస్కారం అండి భోజన్న గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాల కాలం పాటు లోకేశ్వరం మండలానికి ఎంపీపీగా చేసిండ్రు. ఇప్పుడు మన్మద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ నమ్మకంతో మీరు పోటీకి వెళ్ళిళ్ళు? గత 5 సంవత్సరాలు మండలానికి మా గ్రామానికి అనేక సేవలు అందించడం జరిగింది. ఏ రాత్రికైనా పగలైనాక ప్రతి వ్యక్తికి ఆపద వచ్చినప్పుడు తలుపు తట్టని ఫోన్ చేయగానే వెళ్ళి స్పందించి వాళ్ళకు హాస్పిటల్కి కానీ 188 నా కారు ఉన్నది ఒకటి, నా కారు కూడా ఒక 188 లెక్క వాళ్ళకు సర్వీస్ చేయించడం జరిగింది. మరి హాస్పిటల్ కాదు, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డా కూడా వాళ్ళ తోడుగా నీడగా ఉండి వాళ్ళ దగ్గర ఉండే సమస్యలు తీర్చడానికి నేను కృషి చేశాను. అదేవిధంగా గత 5 సంవత్సరాల అనుభవంతో చేసిన సర్వీస్ని బట్టి మరి మా గ్రామస్తులు ఇక్కడ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల సర్పంచ్కి అవకాశం వచ్చింది. మా గ్రామస్తులందరి సహకారంతో మరి ఎంపీపీ చేసిన మంచి సర్వీస్ చేశారు. మరి అందరూ కూడా మీకు ఫోన్ చేయని పనిచేసే సత్తా మీ దగ్గర ఉంది. మీలాంటి నాయకులు మా గ్రామానికి అవసరం, సేవ చేసే అవసరం ఉంది కాబట్టి మీరు మాకు కావాలని చెప్పడంతో వాళ్ళ కృషి మేరకు ఈ సర్పంచ్కి పోటీ చేయడం తెలుసుకున్నారు. అంటే వాళ్ళ ఆ నమ్మకంతో, ప్రజల నమ్మకంతో పోటీకి వెళ్తున్నారా? అవునవును, ప్రజల నమ్మకంతో వాళ్ళు గెలిపిస్తారని మరి వాళ్ళ పట్టుదలతో కసితో నన్ను నిలబెట్టి మన మేము వెనుక తోడుంటామని చెప్పడంతో నేను ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. భోజన గారు, ఇంతకు ముందు మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు అనేక సేవలు చేసిండ్రు కదా, మీ గ్రామానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? మా గ్రామానికి నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మా ఎంపీపీ నిధులతో కానీ మరి ఎమ్మెల్యే నిధులతో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి కుల సంఘాలకు భవన నిర్మాణం కోసం మరి శాంక్షన్ చేయడం ఏ కుల సంఘానికి చేసిండ్రు? శాఖలలో శాఖలలో కుల సంఘాన్ని చేయించడం, ఎస్సీ కుల సంఘాన్ని చేయించడం జరిగింది. అదేవిధంగా శాలివాన కుల సంఘ కుమ్మరి వాళ్ళకు కూడా మరి చేయించడం జరిగింది. అదేవిధంగా అక్కడక్కడ నీటి సమస్య ఉన్నా కూడా బోర్లు వేయించడం జరిగింది. గ్రామంలోని మరి ప్రతి ఒక్క కాలనీకి కూడా ఐమక్స్ లైట్లు పెట్టించడం జరిగింది. అదేవిధంగా ప్రతి రోడ్డు కూడా మరి సీసీ రోడ్లు కూడా వేయించడం జరిగింది. డ్రైనేజీలు ఎక్కడైతే బాగోలేవో అక్కడ కూడా డ్రైనేజీ కట్టించడం జరిగింది. మరి అదేవిధంగా విద్యాపరంగా చూసుకుంటే మరి ఒక సైన్స్ ల్యాబ్ కూడా నేను నిర్మించడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మన బడి ప్రణాళిక భాగంగా ఒక 40 లక్షలతోని మరి శాంక్షన్ తీసుకొచ్చి అక్కడ స్కూల్ను కూడా రిపేర్ చేయించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు డైనింగ్ హాల్ భోజనశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా మా గ్రామంలోని ఏదైనా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మరి హాస్పిటల్ ఖర్చులకు నిమిత్తం సీఎం రిలీఫ్ అని చెక్కులను కూడా అందించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రంగంలో ఈ మధ్య రేషన్ కార్డులు వచ్చినాయి కదా, ఏమైనా ఇప్పించిందా? రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నాకు సహకరించిన వాళ్ళకు కూడా అభివృద్ధి సహకరించిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఇది కావాలన్నట్టు ప్రతి ఒక్కరు కూడా పని చేయించడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో ఈ ముంపుకు గురైంది ఎస్ఆర్ఎస్పిలో. మరి అక్కడ వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఉండే మరి చేన్లకు వెళ్ళే దారులు కూడా మొరం వేయించడం జరిగింది. మరి అక్కడక్కడ కూడా రోడ్లను కూడా మరమ్మతు చేయించడం జరిగింది. సర్పంచ్గా మీరు గెలిస్తే మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం ఏం చేయదలుచుకున్నారు? భోజన గారు, మీ ఊళ్ళో ఇప్పుడు యువకుల కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు? గ్రామంలో చాలామంది యువకులు ఉన్నారు. మరి వాళ్ళు వివిధ పట్టణాల్లో కూడా విద్యాభ్యాసం ఇచ్చడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి గ్రంథాలయాలకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడ కూడా వాళ్ళకు ప్రిపేర్ అయ్యే విధంగా మరి పోటీ పరీక్షకు సంబంధించిన స్టడీ మెటీరియల్ని కూడా గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా అక్కడ పోకుండా ఇక్కడ కూడా చదువుకునే విధంగా మరి సదుపాయాలు కల్పిస్తాను. అదేవిధంగా మా గ్రామం నుంచి కూడా అనేక మంది విద్యార్థులు యువకులు మరి నేషనల్ స్థాయికి కూడా ఎదగడం జరిగింది. క్రికెట్ రంగంలో కానీ ఖోఖో రంగంలో కానీ వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని మంచిగా నిర్మించి ఇంకా రాష్ట్ర స్థాయిగా దేశ స్థాయికి కూడా ఎదిగే విధంగా మరి యువకులకు ప్రోత్సహిస్తానని కోరుకుంటున్నాను. మీరు గెలిస్తే మహిళల పట్ల ఎలాంటి అభివృద్ధి చేస్తారు? మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా స్వయం సహాయక సంఘాల ద్వారా మరి స్వయం ఉపాధి కల్పిస్తానని కోరుకుంటున్నాను.
వారికి అండగా కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా తోడుండి వాళ్ళ సమస్యలు తీరుస్తానని కోరుకుంటున్నాను. భోజన గారు, మీరు ఈ గ్రామానికి సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? నేను సర్పంచ్ గెలిచిన తర్వాత నా గత 5 సంవత్సరాల పదవి ఎంపీపీగా చేసిన పదవి అనుభవంతో గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తాను. ఏ విధంగా అంటే ఇప్పుడు మిగిలిపోయిన సీసీ రోడ్లు ఉన్నాయి, ఆ సీసీ రోడ్లను కూడా పూర్తి చేస్తాను. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం ఇంకా చాలా బాగాలేదు, ఆ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పింఛను రాలేదని చాలా బాధపడుతున్నారు మహిళలు. మరి ఇక్కడ నేను సర్పంచ్ అయిన తర్వాత మరి ఐడి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయితే ప్రతి ఒక్కరు కూడా పింఛన్ వచ్చే విధంగా నేను సహకరిస్తాను కోరుకుంటున్నాను. అనేక మరి ఇండ్లు కొత్తగా నిర్మించడం కోసం నేను 36 ఇళ్లను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత కూడా ఎవరికైతే ఇల్లు లేదని బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తాను. అదే ఎక్కడైనా ఎటువంటి సమస్య ఉన్నా మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను. మన్మద్ గ్రామం నుంచి మీరు సర్పంచ్ బరిగా ఏ గుర్తు నుండి వెళ్తున్నారు? ఇప్పుడు మన్మద్ గ్రామంలో నేను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను. నా గుర్తు బ్యాట్ గుర్తు. ప్రతి ఒక్కరికి మా గ్రామస్తులకు తెలియజేయమనగా నాకు బ్యాట్ గుర్తుపై ఓటేసి అమూల్యమైన మెజార్టీ ఇస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి బిఎన్ఎస్ టీవీకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.